దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది. సౌలు కుటుంబం అంతకంతకు నీరసించింది. వారి యొక్క కుటుంబాలలో జరిగిన కొన్ని విషయాలను ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. సౌలు గాడిదలను కాయువాడు. ఇజ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్నాడు. జనులలో సౌలు వంటి వాడు ఒక్కడును లేడు. దావీదు గొర్రెల కాపరి. ఇజ్రాయేలుకు రెండవ రాజుగా ఉన్నాడు. సౌలు వంటి బలవంతుడు దావీదు కాదు. అయినప్పటికీ దావీదు దినదినము వర్ధిల్లుచూ వచ్చెను. సౌలు అమాలేకుల రాజును బలిసిన గొర్రెలను చంపకుండా కడగా ఉంచుట వలన పాపము చేసినప్పుడు పశ్చాత్తాపపడకపోయెను. కాని దావీదు బెత్షెబాతో పాపము చేసి ఆమె భర్తను చంపినప్పుడు బహుగా పశ్చాత్తాపపడి తన పాపమును ఒప్పుకొనెను. సౌలు గొల్యాతుతో యుద్ధము వచ్చినప్పుడు యుద్ధము నాది అనుకొనెను. కాని దావీదు యుద్ధము యెహోవాదే అనెను. దావీదు యుద్ధములన్నీ దేవునికే అప్పగించెను. సౌలు దావీదు చేసిన ఉపకారములకు అపకారము చేసెను. కాని దావీదు సౌలు అపకారము చేసినప్పటికీ యోనాతానును బట్టి అతని కుమారుడైన మెఫీబోషెతునకు ఉపకారము చేసెను. సౌలు దయ్యము యొద్ద విచారణ చేసెను. కాని దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. మనము దావీదు మరియు సౌలు యొక్క జీవితంలో జరిగిన విషయాలను తెలుసుకున్నాం కదా. మనము కూడా దావీదు వలె ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడినప్పుడు దావీదును ఆశీర్వదించిన దేవుడు మన కుటుంబాలను కూడా దినదినము ఆశీర్వదిస్తాడు. ఆమేన్.